कब्जा हो गया है। पहले बीआरएस की महालूट और अब कांग्रेस की बुरी नजर, ये वैसे ही हालत है जैसे कि कुएं से निकले खाई में गिरे। कांग्रेस के लिए तो पूरा राज्य तबाह करने के लिए 5 साल भी बहुत है। जब यहां ज्यादा संख्या में बीजेपी सांसद चुन करके आएंगे तो कांग्रेस को भी अपनी मनमानी करने में बहुत मुश्किल होगा। और इसलिए इस बार तेलंगाना में सभी लोकसभा की सीट भाजपा का कमल खिलना चाहिए। और आपको एक बात और भी याद रखनी है, तेलंगाना के लोगों की बात सीधी मुझ तक दिल्ली में पहुंचे, इसके लिए मुझे यहां सभी सांसद जीत करके आए तो बहुत बड़ी मदद मिल जाएगी, ताकि मैं आपकी अच्छी सेवा कर सकूं। जब यहां बीजेपी के सांसद होंगे तो आपकी तकलीफ, आपकी आशा आकांक्षा ज्यादा तेजी से मुझ तक पहुंच पाएगी और मैं आपको विश्वास दिलाता हूं कि आपकी हर अपेक्षा पूरी करने के लिए मैं दिन रात एक कर दूंगा। మిత్రులారా, తెలంగాణను దక్షిణ భారతదేశపు ముఖద్వారము అని చెప్తారు. గత 10 సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధికే ఎన్డీఏ ప్రభుత్వము పెద్దపీట వేసింది, ప్రాథమికతను ఇచ్చింది. కానీ గత 10 ఏళ్లలో మనం చూశాము, తెలంగాణ విసురురాయి యొక్క 2 రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఇబ్బంది పడింది. ఒక రాయి విసురురాయి యొక్క ఒక రాయి కాంగ్రెస్ పార్టీ, రెండవ రాయి బీఆర్ఎస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు కలిసి తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ప్రతి కలను పొడి పొడి చేసేశారు, సర్వనాశనం చేసేశారు. ఇప్పుడు సమస్య ఏంటంటే కాంగ్రెస్ యొక్క దుష్ట పిడికిలి చేతిలోకి ఈ రాష్ట్రం వెళ్ళింది. అప్పుడు బీఆర్ఎస్ మహా లూటీకి పాల్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ యొక్క దుష్ట దృష్టి మన మీద, చెడు దృష్టి మన మీద పడింది. ఇప్పుడు మన పరిస్థితి గొయ్యిలో నుంచి బయటకు వస్తే నుయ్యిలోకి వెళ్ళాము, పొయ్యిలో నుంచి బయటకు వస్తే పెనంలోకి వెళ్ళాము. కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని మొత్తము సర్వనాశనం చేయడానికి 5 సంవత్సరాలు కూడా పట్టదు. కాబట్టి ఇక్కడ అత్యధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలను గెలిపించాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ఇష్టారాజ్యం చేయడానికి వీలుండదు. అన్ని చోట్ల కూడా కమలము గనక వికసించినట్లయితే మనము కాంగ్రెస్ పార్టీ యొక్క ఆట సాగకుండా ఉంటుంది. మరొక్క విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క మాట నాకు నేరుగా ఢిల్లీలో ఉన్న నాకు చేరాలన్నట్టయితే ఇక్కడ అన్ని సీట్లలోనూ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీలు విజయం సాధించాలి. భారతీయ జనతా పార్టీ యొక్క ఎంపీలు గనక ఉన్నట్లయితే మీ కష్టాలు, కన్నీళ్లు, మీ ఆశలు, మీ ఆకాంక్షలు వీలైనంత వేగంగా నా దగ్గరికి వస్తాయి. నేను మీ కోసము పగలు రాత్రి ఒకటి చేసి పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను. साथियों, जिस कांग्रेस ने 7 दशकों में 7 डेकेड देश को झूठ और लूट के सिवा
कुछ नहीं दिया, वो तेलंगाना का विकास कभी भी नहीं कर सकती। आप मुझे बताइए, कांग्रेस ने दशकों तक देश में गरीबी हटाओ का नारा दिया, लेकिन गरीब के जीवन में कोई बदलाव आया क्या? कांग्रेस ने एससी, एसटी, ओबीसी को वोट बैंक के तौर पर इस्तेमाल किया, लेकिन इस समाज के हालात सुधरे क्या? बदलाव तब आया जब देश ने मोदी को पूर्ण बहुमत का आशीर्वाद दिया और मोदी को आपकी सेवा करने का मौका दिया, क्योंकि बदलाव की एक ही गारंटी है, मोदी की गारंटी। लेकिन पिछले 10 वर्षों में पहली बार गरीब परिवारों के बैंक अकाउंट खुले, पहली बार करोड़ों गरीबों को पक्के मकान का सुख मिला, पहली बार गरीब को टॉयलेट, नल से जल, बिजली का कनेक्शन, मुफ्त वैक्सीनेशन, ऐसी अनेक सुविधाएं गरीब के घर तक पहुंची। पहली बार लाखों गांवों ने रात में बिजली का उजाला देखा। इसी बदलाव का परिणाम है कि पिछले 10 वर्षों में पहली बार 25 करोड़ लोग गरीबी से बाहर आए हैं। ऐसा ही तेज बदलाव हम सबको मिलकर तेलंगाना में भी लाना है। మిత్రులారా, కాంగ్రెస్ 7 దశాబ్దాలుగా ఈ దేశంలో झूठ और लूट, మోసము, దోపిడీ ఈ రెండిటి తప్ప మూడవ పని చేయలేదు. కాబట్టి ఆ పార్టీ తెలంగాణను అభివృద్ధి చేయలేదు. మీరు నాకు చెప్పండి, కాంగ్రెస్ దశాబ్దాల కొద్దీ గరీబీ హటావో పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పింది, కానీ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగా చూపించి ఉపయోగించుకుంది, కానీ వారి జీవితాలు మెరుగుపడ్డాయా? మార్పు ఎప్పుడొచ్చిందంటే, మార్పు మోదీకి మీరు పూర్తి మెజారిటీని ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మాత్రమే, సేవ చేసేటటువంటి అదృష్టాన్ని కలిగించినప్పుడు మాత్రమే వచ్చింది. ఎందుకంటే మార్పుకి ఉన్న ఏకైక గ్యారంటీ ఏమిటంటే అది మోదీ గారి యొక్క గ్యారంటీ. గత 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి పేద కుటుంబాలు బ్యాంక్ అకౌంట్ తెరుచుకోగలిగాయి. మొట్టమొదటిసారి కోట్ల మంది పేదలకు సొంత ఇళ్ల ఆనందం లభించింది. మొట్టమొదటిసారి టాయిలెట్ లభించింది, నల్లా నుంచి నీళ్లు వచ్చాయి, విద్యుత్ కనెక్షన్ వచ్చింది, ఉచితంగా వ్యాక్సినేషన్ టీకాలు ఇవ్వడం జరిగింది. ఈ సదుపాయాలన్నీ లభించాయి. మొట్టమొదటిసారి లక్షలాది గ్రామాల ప్రజలు విద్యుత్ వెలుగుల్ని చూడగలిగారు. ఈ మార్పు యొక్క పరిణామ స్వరూపంగానే గత 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు రాగలిగారు. ఇటువంటి వేగవంతమైన మార్పును తెలంగాణలో కూడా మనము తీసుకుని రావాలి. साथियों, मोदी को आपसे वोट लेकर
अपने परिवार के लोगों के लिए कुर्सी और अपने परिवार के लोगों के लिए बैंक बैलेंस की व्यवस्था नहीं करनी है। मोदी का तो परिवार 140 करोड़ देशवासी है और न ही मोदी को कुर्सी पर बैठ करके सत्ता सुख भोगना है। 23 साल से पहले मुख्यमंत्री के रूप में और अब प्रधानमंत्री के रूप में आपने मुझे सेवा का मौका दिया है। मैंने एक दिन भी मेरे लिए कभी उपयोग नहीं किया है। अगर मैंने कुछ किया है, अगर मैं जिया हूं, अगर मैं दिन रात काम करता रहा हूं, तो वो सिर्फ और सिर्फ मेरे 140 करोड़ परिवारजनों के लिए। इसलिए मोदी की गारंटी का मतलब होता है गारंटी पूरी होने की गारंटी। जब मोदी कहता है कि आर्टिकल 370 को खत्म किया जाएगा, तो ये होकर रहता है। जब मोदी कहता है कि रामलला अपने घर आएंगे, तो ये होकर रहता है। जब मोदी कहता है कि हमारी अर्थव्यवस्था मजबूत होगी, तो भारत दुनिया की सबसे तेज गति से बढ़ने वाली अर्थव्यवस्था बन जाता है। यही तो है मोदी की गारंटी। మోదీ మీ దగ్గర నుంచి ఓటు తీసుకున్న తరువాత అది తన కుర్చీ కోసమో తన కుటుంబ సభ్యుల కోసమో బ్యాంక్ బ్యాలెన్స్ కోసమో ఉపయోగించేందుకు కాదు, అది తన యొక్క దేశవాసుల కోసం. ఎందుకంటే ఆయన కుటుంబము 140 కోట్ల మంది భారతీయులు. ఆయన కుర్చీని, గద్దెను అధికార సుఖం కోసమో ఆయన ఉపయోగించుకోలేదు. గత 23 సంవత్సరాలుగా ఆయన ముందు ముఖ్యమంత్రిగా, తరువాత ప్రధానమంత్రిగా మీ సేవలోనే గడిపారు. ఒక్కరోజు కూడా తన కోసం ఉపయోగించుకోలేదు. బ్రతికినటువంటి ప్రతిరోజు రాత్రి పగలు 140 కోట్ల మంది భారతవాసుల తన కుటుంబం కోసమే ఆయన పనిచేశారు. అందుకే మోదీ ఇచ్చే గ్యారంటీ అంటే గ్యారంటీ పూర్తిగా అమలయ్యేటటువంటి గ్యారంటీ. అందుకే మోదీ గనక ఆర్టికల్ 370 తొలగిస్తామని చెప్పినట్టయితే అది తొలగిపోతుంది. మోదీ గనక రామ్లలా తన భవ్య దివ్య మందిరంలో స్వగృహంలో ప్రవేశిస్తాడని చెబితే అది అయి తీరుతుంది. మోదీ ఈ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని చెబితే భారత్ ప్రపంచంలోనే అన్నిటికన్నా వేగవంతంగా అభివృద్ధి చెందేటటువంటి ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఇదే మోదీ యొక్క గ్యారంటీ. साथियों, हमारी सरकार की योजनाओं का लाभ तेलंगाना के जन जन तक पहुंचे, इसके लिए हमने दिन रात काम किया है। हमने तेलंगाना के गरीबों के लिए 1 करोड़ बैंक अकाउंट खोले हैं। ये मैं पूरे देश की बात नहीं बता रहा हूं, ये मैं हमारे तेलंगाना की बात बता रहा हूं।
तेलंगाना के 1,50,00,000 से ज्यादा लोगों का बीमा किया गया है और वो भी सिर्फ 20 रुपये सालाना के प्रीमियम पर, यानी एक चाय की कीमत से भी कम। तेलंगाना के 67 लाख से ज्यादा छोटे उद्यमियों को मुद्रा लोन का लाभ मिला है। तेलंगाना के 80 लाख से ज्यादा लोगों को आयुष्मान भारत योजना के तहत हेल्थ इंश्योरेंस का लाभ मिला है। यहां के परिश्रमी मादिगा समुदाय को सशक्त बनाने के प्रयास भी हमने शुरू किए हैं। ये प्रयास जारी रहेंगे और ये भी मोदी की गारंटी है। మా ప్రభుత్వం యొక్క ప్రణాళికలను యోజనలను దాని లాభాన్ని తెలంగాణ ప్రజలకు లభించేందుకు ప్రతి వ్యక్తికి అవి చేరేందుకు మా ప్రభుత్వము పగలు రాత్రి పనిచేసింది। తెలంగాణలో ఉన్నటువంటి పేదల కోసము 1 కోటికి పైగా బ్యాంక్ అకౌంట్లను తెరవడం జరిగింది। తెలంగాణలోని 1,50,00,000కు పైబడి ప్రజలకు ఆరోగ్య బీమా చేయించడం జరిగింది, కేవలం ఏడాదికి 20 రూపాయల ప్రీమియంతో। అంటే చాయ్ కన్నా కూడా తక్కువ ఖరీదుతో ఆరోగ్య బీమా లభించింది। తెలంగాణలోని 67 లక్షలకు పైబడి చిన్న వ్యాపారులకు ముద్రా లోన్లు లభించాయి। తెలంగాణలోని 80 లక్షలకు పైబడిన వ్యక్తులకు ఆయుష్మాన్ భారత్ పథకంలో అంతర్భాగంగా ఆరోగ్య బీమా లభించింది। ఇక్కడ ఉన్నటువంటి కష్టించి పనిచేసే మాదిగ సముదాయాన్ని బలోపేతం చేసేందుకు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము। ఈ ప్రయత్నాలు కొనసాగి తీరుతాయి। ఇది కూడా మోదీ గారు ఇస్తున్నటువంటి గ్యారంటీ। साथियों, हमारी सरकार की इन योजनाओं का सबसे ज्यादा लाभ एससी, एसटी, ओबीसी महिलाओं और किसानों को मिलता है। यही सही मायनों में सामाजिक न्याय की लड़ाई है। लेकिन इन योजनाओं का सबसे ज्यादा विरोध किसने किया? इसका विरोध ये कांग्रेस और बीआरएस जैसे भ्रष्टाचारी और परिवारवादी लोग हैं, जो सामाजिक न्याय के नाम पर राजनैतिक रोटियां सेकते हैं। आप मुझे बताइए, जिन लोगों ने एससी, एसटी, ओबीसी के लोगों को हमेशा अपमानित किया है, क्या वो लोग इस समाज का भला होते देखना चाहेंगे क्या? ये वो लोग हैं जिन्होंने कभी बाबा साहब को चुनाव हराने के भरसक प्रयास किए थे। इन्होंने एसटी समाज से आने वाली द्रौपदी मुर्मू जी को भी राष्ट्रपति चुनाव हराने के लिए पूरी कोशिश की थी। आज आप खुद देख रहे हैं कि कांग्रेस सरकार के डिप्टी सीएम जो एससी समुदाय से हैं, उनको कैसे अपमान किया जा रहा है, उनका कैसे अपमान हो रहा है। तेलंगाना के लोगों ने उन तस्वीरों को देखा है
कि कांग्रेस के नेता ऊपर बैठते हैं, लेकिन एससी समुदाय के नेता को जमीन पर बैठाया जाता है। మిత్రులారా, మా ప్రభుత్వం యొక్క పథకాలన్నిటి వల్ల అత్యధికంగా లాభం పొందేటటువంటి వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు మరియు రైతులు. వీళ్ళకే అత్యధిక లాభము దొరుకుతూ ఉంటుంది. ఇదే నిజమైనటువంటి సామాజిక న్యాయం యొక్క పోరాటము. కానీ ఈ యోజనలు అత్యధికంగా ఇవి ప్రజలకు అందకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క అవినీతి పాలకులు, కుటుంబ పాలనను ప్రోత్సహించేవాళ్ళు. వాళ్ళు సామాజిక న్యాయం పేరిట రాజకీయ రొట్టెలను కాల్చుకుని తింటున్నారు తప్ప మరేమీ చేయటం లేదు. మీరు నాకు చెప్పండి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రజలను నిత్యము అవమానాలకు గురి చేసేవాళ్ళు వాళ్ళు సమాజాన్ని అభివృద్ధి చెందుతూ చూడగలరా? అదేవిధంగా వాళ్ళు పరమపూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో ఓడించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించిన వాళ్ళే వీళ్ళే ఎస్టీ సమాజం నుంచి వచ్చినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా ఎన్నిక కాకుండా ఆపినటువంటి వాళ్ళు వీళ్ళే. మీరే చూశారు ఇటీవలే వీళ్ళు ఉప ముఖ్యమంత్రిని ఎక్కడ కూర్చోబెట్టారు, మిగతా మంత్రులందరూ ఎక్కడ కూర్చున్నారు, ఏ రకంగా ఆయనని అవమానపరిచారు. తెలంగాణ ప్రజలు ఆ ఫోటోలను చూశారు. ఏ రకంగా కాంగ్రెస్ నేతలు పైన కూర్చున్నారు, ఎస్సీ సముదాయానికి చెందినటువంటి నాయకుణ్ణి కింద కూర్చోబెట్టారు. साथियों, बीआरएस भी कांग्रेस के ही नक्शे कदम पर चलने वाली पार्टी है। केसीआर तो कहते हैं कि भारत को नए संविधान की जरूरत है। क्या ये बाबा साहब को, डॉक्टर बाबा साहब आम्बेडकर को अपमानित करने का कृत्य है कि नहीं है? क्या वो बाबा साहब को अपमानित करते हैं कि नहीं करते हैं? केसीआर ने दलित बंधु योजना से दलितों को धोखा दिया, जिसमें कैसी कैसी चालाकियां की गई थी, कैसी कैसी कमियां रखी गई थी। आंख में धूल झोंकने का ये नया तरीका उन्होंने खोजा था। बीआरएस ने वादा किया था कि तेलंगाना का पहला सीएम एससी समुदाय से होगा, लेकिन ये वादा भी पूरा नहीं किया गया। మిత్రులారా, బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ యొక్క అడుగుజాడల్లోనే నడిచేటటువంటి పార్టీ. కేసీఆర్ భారతదేశపు రాజ్యాంగాన్ని మార్చేయాలని చెప్తున్నారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం కాదా? కేసీఆర్ దళిత బంధు యోజన ద్వారా దళితులను మోసం చేశారు. ఈ పథకంలో అనేక లోపాలున్నాయి. దళితుల కళ్ళలో దుమ్ము కొట్టారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తిని మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పింది. కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. साथियों, परिवारवादी पार्टियों में भ्रष्टाचार की पार्टनरशिप सबसे मजबूत होती है। कांग्रेस और बीआरएस दोनों घोटालों के पार्टनर है। कांग्रेस ने 2G घोटाला किया था, बीआरएस ने पानी में भ्रष्टाचार किया, सिंचाई घोटाला कर दिया। कांग्रेस और बीआरएस दोनों भूमाफिया को सपोर्ट करते हैं। वैसे बीआरएस तो राज्य से बाहर जाकर दूसरे कट्टर
कट्टर भ्रष्टाचारी दलों से भी पार्टनरशिप करके बैठी हुई है। उसका ये सच भी हर रोज सामने आ रहा है। कोई भ्रष्टाचारी बचेगा नहीं। मैं आज तेलंगाना के लोगों को ये वायदा कर रहा हूं, कोई भ्रष्टाचारी बचेगा नहीं। मुझे भ्रष्टाचार के खिलाफ इस लड़ाई में तेलंगाना का आशीर्वाद चाहिए, तेलंगाना के नौजवानों का आशीर्वाद चाहिए, तेलंगाना के मेहनतकश मजदूरों का आशीर्वाद चाहिए, तेलंगाना की मेरी माताओं बहनों का आशीर्वाद चाहिए। मुझे भ्रष्टाचारियों को सजा दिलाने में आपका साथ चाहिए। नागर कुर्नूल, नलगोंडा, महबूबनगर और सिकंदराबाद, इन चारों सीटों से बीजेपी ने अपने प्रत्याशी घोषित कर दिए हैं। श्रीमान पी भारत प्रसाद, इधर आइए, सैदा रेड्डी जी, डीके अरुणा जी और हमारे अध्यक्ष जी किशन रेड्डी जी। पार्टी ने और मेरी तरफ से खास आपकी सेवा की इनको जिम्मेदारी दी है। आप इन पर अपना